అయితే మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటే శ్లోకాలు మీరు చాలా అద్భుతంగా చెప్తారు. మీ వాయిస్ నుంచి మాకు వినాలని. అంటే ఇప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం విజృంభించినాయి అప్పుడల్లా నేను అవతరింతును. సాధుజనులకు రక్షించుటకును, దుర్మార్గులను నిర్మూలించుటకును, ధర్మమును స్థిరముగా ప్రతిష్ఠించుటకును ప్రతి యుగమందును అవసరమైనప్పుడల్లా నేను ప్రకటమగుదును. అది దాని మీనింగ్. ఇప్పుడు కర్మణ్యే వాధికారేస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంజోస్త కర్మణి. కర్మలను ఆచరించడం నా బాధ్యత. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు, ఇలాగా చెప్పుకుంటూ భగవద్గీతలో చెప్తుంటాను. అది ఎక్కడ పనిచేసిందంటే చిలుకూరు బాలాజీ దగ్గర, అక్కడ రంగరాజ భగవద్గీత మొత్తం చదివేశారా సార్? లేదు లేదు, అంటే 18 అధ్యాయాలు ఉన్నాయి, కానీ కొన్ని క్యాచ్ చేశాను, కొన్ని చూసి చెప్పేస్తుంటాను అంతే. అంటే నేను అంత పండితుడిని కాదు, అంటే సందర్భాన్ని బట్టి నేను ఇచ్చేస్తుంటాను. అలాగే ఖురాన్ కూడా, ఖురాన్ చదివాను కానీ ఇంపార్టెంట్ వే చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి పంపించడం. బైబిల్ చదివారా సార్? బైబిల్ చదివాను. అందులో కూడా యేసు ప్రభు దానికి ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్ ఇది ఉంటాయి, యేసు చరిత్రలో ఒక నాటిక ఉండదు, అందులో అమృతవాణి అని సికింద్రాబాద్ లో ఒక స్టూడియో ఉంది. అక్కడ యేసు చరిత్ర అనే ఒక నాటకం చేస్తున్నప్పుడు దానిలో యేసు ప్రభు పాత్రకి నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్ళైతే ఇప్పుడు ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ పెడితే దాన్ని నాకు తోచిన విధంగా నేను చదివాను. వాళ్ళు ఓకే అన్నారు, నీ వాయిస్ బాగుంది అన్నారు. అంటే ఫస్ట్ ప్రార్థన, అందులో ప్రార్థన ఉంటది, అలాగే ఉంటది. అదేంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించు, మమ్మ శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించు, ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. ఇది చెప్పాను. అది దీనిలో చెప్పాను. అంటే దైవత్వంగా మైక్ లో ఎక్కువ యాడ్ చేసి యాంప్లిఫైయింగ్ చేస్తారు కదా, చేసి చెప్పాను. ఇప్పుడు నేను బ్లాంక్ గా చెప్పేస్తాను కాబట్టి మీకు అంతా అయినా కూడా వచ్చింది సార్, ఆ వాయిస్ లో ఎక్కడ పోతుంది చెప్పండి. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.